Hello everyone, welcome to Ekamayas Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇచ్చిన మౌంట్ కైలాష్ అండ్ మాన్సరోవర్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి జరుగుతున్న సెగ్మెంట్ నుంచి మనం మాట్లాడుకోబోతున్నాం. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఒకవేళ మనం చూస్తే వీటి నుంచి కొన్ని కీ ఫ్యాక్ట్స్ వస్తాయి సార్. అలాగే మెయిన్స్ డైమెన్షన్స్లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ డైమెన్షన్స్లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. దాని మీద మనం ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. ఇది మౌంట్ కైలాష్ అండ్ మాన్సరోవర్ అనేది టిబెట్ ఆటోనమస్ రీజియన్లో ఉంది సార్. బట్ ఇట్ ఈస్ సెట్ టు బి బై చైనా, దట్ చైనా హ్యాస్ క్యాప్చర్డ్ దిస్ రీజియన్. కాకపోతే మనకు జనరల్గా ఈ పర్టిక్యులర్ సెగ్మెంటేషన్ ఆఫ్ జోగ్రఫికల్ అప్రోచ్ చూస్తే ఇండియా, నేపాల్, టిబెట్కి ఇదొక ట్రై జంక్షన్ లొకేషన్ సార్. ఇండియాకి కానీ మన టిబెట్కి కానీ నేపాల్కి కానీ ఇవి పార్ట్ ఆఫ్ ట్రాన్స్ హిమాలయాస్ సార్. అంటే హిమాలయాస్కి నార్త్ వైపున మనకి జస్కర్ రేంజ్, లదాఖ్ రేంజ్, దాని లదాఖ్ రేంజ్ ఎక్స్టెన్షన్ ఇంటూ టిబెట్, కైలాష్ రేంజ్ అని ఉంటాయి. కారకోరం రేంజెస్, జస్కర్ రేంజెస్, లదాఖ్ రేంజెస్ అండ్ లదాఖ్ రేంజెస్ ఎక్స్టెన్షన్ ఇంటూ టిబెట్, కైలాష్ రేంజెస్ అని ఉంటాయి. వాటి పార్ట్లో ఉన్నదే ఈ పర్టిక్యులర్ మౌంట్ కైలాష్ అండ్ మాన్సరోవర్. అండ్ ఈ పర్టిక్యులర్ కైలాష్ అండ్ మాన్సరోవర్ ఇది జనరల్గా దిస్ ఈజ్ సోర్స్ ఫర్ సర్టెన్ రివర్స్. ఒకవేళ మనం ఇండస్ రివర్ తీసుకున్నా, సట్లజ్ రివర్ తీసుకున్నా, బ్రహ్మపుత్ర రివర్ తీసుకున్నా, కర్నాలి రివర్ తీసుకున్నా, వాటికి సోర్సెస్గా ఈ పర్టిక్యులర్ మౌంట్ కైలాష్ అండ్ మాన్సరోవర్ అనేది యాక్ట్ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ దట్ దీనికి రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా ఉంది సార్. హిందూ మతం కానీ, బౌద్ధ మతం కానీ, జైన్ మతం కానీ, ఇట్ ఈస్ హిందూ ఫిలాసఫికల్ టెక్స్ట్ ప్రకారంగా లార్డ్ శివ సిట్స్ ఎట్ దిస్ పర్టిక్యులర్ మౌంట్ కైలాష్. దట్ ఈస్ ద రీజన్ వై ఇంకా మౌంట్ కైలాష్ ఎవరు ఎక్కలేదని కూడా అంటారు. కానీ యాజ్ ఎ జోగ్రఫీ ఫ్యాకల్టీ దాన్ని, ట్రస్ట్ని, బిలీఫ్ని రెస్పెక్ట్ ఇస్తూ కొంచెం క్లైమేటిక్ కండిషన్స్ హార్ష్ ఉండి స్టీపర్ స్లోప్స్ ఉంటాయి అన్న సెగ్మెంట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే ఈ మాన్సరోవర్ లేక్ అనేది ఇది ఫ్రెష్ వాటర్ లేక్ కాబట్టి దీని యొక్క లొకేషన్ రాకాస్తాల్ అనే లొకేషన్ దగ్గరలో కూడా ఉంటుంది. ఇది మీరు ఎట్లాస్ తీసుకొని ఆ మాన్సరోవర్ లేక్ ఎక్కడుందో మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇది హై ఆల్టిట్యూడ్ గ్లేసియల్ ఫెడ్ లేక్, అంటే ఆ గ్లేసియర్ మెల్ట్ అవుతూ వాటర్ ఏవైతే స్ట్రీమ్ లైన్ అవుతాయో వాటి త్రూ వచ్చిన లేకే ఈ మాన్సరోవర్ లేక్. అండ్ ఈ పర్టిక్యులర్ రీజియన్ వచ్చేసి మనకి సెన్సిటివ్ టు క్లైమేట్ చేంజ్ అండ్ గ్లేసియల్ రిట్రీట్స్. ఎందుకంటే ఓవర్ గ్లేసియర్ మెల్టింగ్ వల్ల మనకు రీసెంట్గా గ్లేసియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ వస్తున్నాయి. అట్లా మాన్సరోవర్లో కూడా మనకు ఆ ఫ్లడింగ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఆ గ్లేసియర్ రిట్రీట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఫినామినాస్లో. అదే బార్డర్ అండ్ స్ట్రాటజిక్ యాంగిల్ తీసుకుంటే ఈ మౌంట్ కైలాష్ది, మాన్సరోవర్ది ఇది ఎల్ఏసి అనే పాయింట్కి దగ్గరగా ఉంది సార్. ఎల్ఏసి అంటే మనకి ఇండియా చైనాకి ఉన్న బార్డర్ లైన్, మెక్మాన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఆ కశ్మీర్ పొజిషన్లో అక్సై చీన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నాక రీడ్రా చేసిన లైన్నే ఎల్ఏసి అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. దానికి చాలా క్లోజెస్ట్ ప్రాక్సిమిటీలో ఉంది. అండ్ లీపు లేక్ అనే పాస్ ఉంటుంది సార్, దానికి కూడా చాలా క్లోజెస్ట్ ప్రాక్సిమిటీలో ఈ పర్టిక్యులర్ మౌంట్ కైలాష్ అండ్ మాన్సరోవర్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. అదే మెయిన్స్ డైమెన్షన్లో మనం తీసుకుంటే ఒక 4 డైమెన్షన్లు ఉన్నాయి సార్. దాంట్లో ఫస్ట్ డైమెన్షన్ కల్చరల్ అండ్ సివిలైజేషన్ ఇంపార్టెన్స్. దీంట్లో మనం వి షేర్ సివిలైజేషన్ హెరిటేజ్ బిట్వీన్ ఇండియా, నేపాల్ అండ్ టిబెట్. పిలిగ్రిమ్స్ కానీ, రిలీజియన్ పరంగా కానీ, సివిలైజేషన్ పరంగా కానీ, కల్చర్ పరంగా కానీ ఈ పర్టిక్యులర్ ఇండియా, నేపాల్, టిబెట్ అనేవి దే షేర్ దిస్ పర్టిక్యులర్ కామన్ సిగ్నిఫికెంట్ లొకేషన్. మనం ఎప్పుడు మౌంట్ కైలాష్ ఆర్ మాన్సరోవర్ గురించి మాట్లాడినా ఈ షేర్డ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ అండ్ షేర్డ్ సివిలైజేషన్ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడాలి. మెయిన్గా ఈ 3 కంట్రీస్, కీపింగ్ చైనా ఎసైడ్. చైనాని అసలు దీంట్లోకి ఇన్సైట్ కూడా చేయొద్దు. ప్లస్ ఇది జియో పొలిటికల్ రిలివెన్స్కి వచ్చినప్పుడు ఇండియా చైనా బార్డర్ దగ్గర ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ జియో పొలిటికల్ రిలివెన్స్ ఉంది. దీని మీద ఎవ్రీ టైం ఐ క్యాచర్ ఉంటూ, దీని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటప్పుడు చైనా ఎట్లా కౌంట్రాక్ట్ చేస్తుందో దాన్ని హ్యాండిల్ చేస్తూ ఎవ్రీ టైం ఈ సిచ్యువేషన్స్లో జియో పాలిటిక్స్ని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈ పర్టిక్యులర్ మౌంట్ కైలాష్ అండ్ మాన్సరోవర్ ఇట్ ఈస్ ప్రాక్సిమేట్ టు కాలాపాని అండ్ లీపు లేక్ రీజన్. ఇది యాక్చువల్లీ కంటెస్టెడ్ ఏరియా విత్ నేపాల్ సార్. మనకు 2020లో చైనా బ్యాకప్ చేయడం వల్ల ఆ కాలాపాని అనే లొకేషన్ కొంచెం డిస్ప్యూట్ అయింది ఇండియా అండ్ నేపాల్కి. ఆ డిస్ప్యూట్ ఇంకా మొత్తం రిజాల్వ్ అవ్వలేదు. మేబీ వీ మైట్ సీ ఎ బెటర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం ఇన్ ద ఫర్దర్. అండ్ ఇండియా నేపాల్ రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయేమో చూడాలి. ఆ పర్టిక్యులర్ లొకేషన్ దగ్గర ఉంది కాబట్టి చైనా దీన్ని ట్రిగర్డ్ మూమెంట్గా వాడే ఛాన్స్ కూడా ఉంటుంది.
థర్డ్ డైమెన్షన్ వచ్చేసి స్ట్రాటజిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ డైమెన్షన్స్లో ఈ మౌంట్ కైలాష్ అండ్ మాన్సరోవర్ ఇంపార్టెంట్. ఇది ఇండియాస్ బార్డర్ మేనేజ్మెంట్కి చాలా క్రూషియల్ లొకేషన్ పాయింట్. యాజ్ నేను చెప్పిన ట్రై జంక్షన్ కాబట్టి ఆ ఇండియాస్ బార్డర్ మేనేజ్మెంట్లో ఈ పర్టిక్యులర్ పొజిషన్ ఆఫ్ మౌంట్ కైలాష్ అండ్ మాన్సరోవర్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా యాడ్ చేయడం జరుగుతుంది. అదే ఎన్వైరన్మెంటల్ డైమెన్షన్ చూస్తే ఇది ఒక ఫ్రెగైల్ ఎకాలజీ, అంటే సెన్సిటివ్ ఎకలాజికల్ జోన్లో ఉంటుంది. ఇందాక నేను క్లైమేట్ చేంజ్, గ్లేసియల్ రిట్రీట్ మాట్లాడుతున్నట్టు ఫ్లడ్స్ ఫాస్ట్గా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ టూరిజం ప్రెషర్ వల్ల దీని మీద ఇంకా ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ పడి దాని ఎకలాజికల్ ఫ్రెగైల్ నేచర్ అనేది ఇంకా ఎక్కువ సెన్సిటివ్గా మారే ఛాన్స్ ఉంటుంది. అండ్ చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ ఏదైతే ఉందో అది ఈ రీజియన్లో ఎక్కువగా ఉండడంతో ఇండియా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కూడా డామినేషన్ స్టార్ట్ చేసింది. ఇండియా చైనా బార్డర్ అండ్ పిలిగ్రిమేజ్ డిప్లొమసీ అనేది ఎప్పటి నుంచో ఉంది. సాఫ్ట్ పవర్, ఈ పిలిగ్రిమేజ్ డిప్లొమసీని మనం సాఫ్ట్ పవర్గా వాడాం అంటిల్ ద డిస్రప్షన్స్ ఇన్ గాల్వన్ వ్యాలీ ఇష్యూ. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది మనకు వల్నరబుల్గా మారింది సార్ ఈ పర్టిక్యులర్ జియో పొలిటికల్ టెన్షన్ వల్ల. సో జనరల్గా కల్చరల్ ఎక్స్చేంజెస్ ఆర్ వల్నరబుల్ టు జియో పొలిటికల్ టెన్షన్స్ ఎవ్రీ టైమ్. అది ఇండియా చైనా కానివ్వండి, ఇండియా పాకిస్తాన్ కానివ్వండి, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా మయన్మార్, ఇండియా నేపాల్ అయినా కూడా ఈ కల్చరల్ ఎక్స్చేంజెస్ దే లీడ్ టు జియో పొలిటికల్ టెన్షన్స్. అట్లా ఈ డైమెన్షన్స్ని ఓపెన్ అప్ చేస్తూ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అని మీరు కంక్లూజన్స్లో రాయాల్సి ఉంటుంది. అదే ప్రిలిమ్స్ నుంచి క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మౌంట్ కైలాష్ ఈజ్ ఒరిజిన్ ఆఫ్ బోత్ ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర రివర్స్. స్టేట్మెంట్ నెంబర్ 1. లేక్ మాన్సరోవర్ ఈజ్ అ సాల్ట్ వాటర్ లేక్. మౌంట్ కైలాష్ లైస్ విత్ ఇన్ ఇండియన్ టెరిటరీ. ఈ కింద ఇచ్చిన కోడ్లో ఏ పర్టిక్యులర్ కోడ్ ఈ పైన ఆప్షన్స్ని కరెక్ట్గా చూస్ చేస్తుందో మీ రైట్ ఆన్సర్స్ని కమెంట్ రూపంలో తెలపండి. అలాగే వీటి నుంచి మెయిన్స్ క్వశ్చన్ వస్తే discuss the cultural, ecologic and geopolitical significance of Mount Kailash Mansarovar region in the light of recent developments along the Himalayan frontier. Recent development వల్ల ఆ కల్చరల్ అండ్ ఎకలాజికల్ అండ్ జియోపొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది అడుగుతా ఉన్నాడు. ఈ పర్టిక్యులర్ ఆన్సర్ని 250 వర్డ్స్లో రాయండి. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమేస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.